వెల్కమ్ టు డబుల్ స్టార్ మీడియా. నేను మీ ఆదినారాయణ. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట్లు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల నాటి నుంచి ఇరువర్గ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు అలాగే కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారిరువురు ఇంతవరకు కలవలేదు. ప్రభుత్వం తరపున ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వారిరువురు ఎవరికి వారే విడివిడిగా ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వేరువేరుగా నిర్వహించుకుంటున్నారు. ఇరు వర్గాల నాయకుల మధ్య భేదాభిప్రాయాలతో ఆయా వర్గీయులు కూడా మా నాయకుడు ఇన్ఛార్జ్ అంటే మా నాయకుడు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఇంతవరకు రాజంపేట ఇన్ఛార్జిని అధికారికంగా ప్రకటించలేదు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో రాజంపేటలో పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయన వర్గీయులు మాత్రం తనే ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రాజు వర్గీయులు మాత్రం ఇంకా అధిష్టానం అధికారికంగా ఎవరిని ఇన్ఛార్జిగా ప్రకటించలేదు, మా నాయకుడిని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటనతో ఈ భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. ఎంతంటే తిట్టుకుండే స్థాయికి చేరాయి. చివరికి ఇరువురు నాయకుల వర్గీయులు చేసుకుంటున్న విమర్శల వలన గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు చర్చించుకుంటున్నారు. అధిష్టానం మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇటీవల కాలంలో అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ నాయకుడు సుగవాసి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చిన్నాన్న కుమారులు ఆకేపాటి మురళిరెడ్డి, రంగారెడ్డి ఆయనకు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలకడంతో ఒక్కసారిగా రాజంపేటలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బగ్గుమన్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యంపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మేము పోరాటం చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు మంచి జరుగుతుందని మేము ఆలోచనలో ఉన్నాము. కానీ ఇలాంటి నాయకుల వలన మళ్ళీ వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అవకాశం ఉందని, ఇలాంటి నాయకులను మేము ఒప్పుకోము, ఇలాంటి నాయకులు మాకు అవసరం లేదు అనే రీతిలో మరో వర్గం నాయకులు మాట్లాడుతున్నారు. ఇరు నాయకుల వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో అద్దులు మీరి ఎక్కువగా మాట్లాడుతూ పోస్టులు పెట్టుకుంటున్నారు. ఈ పరిణామాలు ఎలాంటి సంఘటనలకు దారితీస్తాయోననే భావనలో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ఎక్కడైతే డ్రైనేజీలు లేవో, రోడ్లు లేవో, లేదా మౌలిక వసతులు లేవో అలాంటి గ్రామాలను గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేయాలని గ్రామ సభలు ఏర్పాటు చేసిన ఈ ఇరువురు నాయకుల వర్గభేదాల వలన వీరు ఎక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వెళ్ళలేదు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇరు నాయకులు వ్యవహరిస్తున్నారు అనడానికి ఎలాంటి సందేహం లేదనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు మంచి జరుగుతుందని ఆలోచించిన వారికి మాత్రం నిరాశ మిగులుతుంది. ఈ ఇరు వర్గాల నాయకుల పంతాలు పట్టింపులతో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనేది మాత్రం వాస్తవం. అది కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎవరికి వారే మేమే గొప్ప అని చెప్పుకుంటూ పోతుండడంతో కార్యకర్తలు కూడా ఏదైనా కష్టం వస్తే ఏ నాయకుని దగ్గరికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. రాజంపేట పరిధిలోనే కాకుండా 6 మండలాలలో ఇదే పరిస్థితి ఉంది. రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో ఇరు వర్గాల నాయకుల వర్గీయులు విడివిడిగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కార్యకర్తలు మాత్రం ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇరువర్గ
నాయకుల వర్గభేదాలతో కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు అనే విషయాన్ని నాయకులు గుర్తించలేకపోతున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రాజంపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. వెంటనే అధిష్టానం కానీ స్పందించి ఈ వర్గభేదాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆలోచనలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరు వర్గాల నాయకులు వర్గీయులు మాత్రం అద్దులు దాటి మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే అధిష్టానం గుర్తించకపోతే వేరే పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. రాజంపేటలో ఎన్నడూ లేని విధంగా గొడవలు, కక్ష సాధింపులు నాయకుల మధ్య జరిగే అవకాశం ఉంది. వెంటనే అధిష్టానం స్పందించి ఇరువర్గ నాయకులతో మాట్లాడి కార్యకర్తలకు మంచి జరిగేలా చర్యలు తీసుకొని రాజంపేట ఇన్ఛార్జిని అధికారికంగా ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నాయకుల వలన గ్రామాలలో అభివృద్ధి జరగకపోగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న వారికి కూడా మంచి జరిగే అవకాశం ఎక్కడా లేదు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు మేము పనిచేయాలనే ఆలోచనలో టీడీపీ కార్యకర్తలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అధిష్టానం వర్గ విభేదాలకు అడ్డుకట్టు వేయాలని రాజంపేట నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.